కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు బీజేపీ కార్పొరేటర్లను తీసుకొని ఆయన కరీంనగర్ చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో సంజయ్ వర్గం సంబంధించిన కార్పొరేటర్లు అంతా కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వారి వాహనం మెల్లగా కార్యాలయం లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ శ్రేణులంతా కూడా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెహికల్ లోపలికి పట్టడంలో కొంత ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే గేట్ చిన్నగా ఉంది కాబట్టి. సో మేయర్ పీఠానికి సంబంధించి ఎవరుంటారు, ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. సో బీజేపీ కార్పొరేటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, జోష్లో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇంకా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రమే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు లోపలికి వెళ్తున్నారు. వారు క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. సో వారంతా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారంతా మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా లోపలికి వెళ్తున్నారు, మీడియాతో మాట్లాడట్లేదు, కేవలం జై శ్రీరామ్ అన్న నినాదం మాత్రమే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఆయన మీడియాతో మాట్లాడడానికి అంటే మేయర్ ఎంపిక తర్వాత ఆయన మాట్లాడతానంటూ కూడా మీడియాతో చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో కార్పొరేటర్లు మెల్లగా కిందికి దిగుతున్నారు, మున్సిపల్ కార్యాలయం లోపలికి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నారు. వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరు కూడా ఇంకా రాలేదు అంటే సో మనం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాసేపట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బీజేపీ కార్పొరేటర్లంతా కూడా కిందికి దిగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కొద్దిసేపట్లోనే జరగబోతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై ఉత్కంఠ వీడబోతోంది. సో ఎవరవుతారు మేయర్ అన్నది కాసేపట్లో తేలబోతోంది. బీజేపీ శ్రేణులు అయితే ఒకంత బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు అయితే ఒక జోష్తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెహికల్ నుంచి కిందికి దిగుతూ ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో బండి సంజయ్ కార్పొరేటర్లను వెంటబెట్టుకొని మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో మేయర్ ఎన్నిక కొద్దిసేపట్లోనే జరగబోతోంది. బీజేపీకి సంబంధించిన ముఖ్యమైన కార్పొరేటర్లు ఎందుకంటే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కాసేపట్లో జరగబోతోంది కాబట్టి ఫుల్ కోరంతో వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్నట్లు మనకు తెలుస్తోంది. సో బండి సంజయ్తో వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. భారత్ మాతాకి జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో మొదటగా కార్పొరేటర్లు అందరూ కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి చేరుకున్నారు. వారందరినీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంట పెట్టుకొని వచ్చారు. సో అందరూ దిగిన తర్వాత ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య మేయర్ పీఠానికి సంబంధించిన ఒక ఉత్కంఠ అయితే ఇప్పటి వరకు నెలకొంది. అయితే కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు ఇప్పటికీ ఎవరు రాలేదు. కేవలం బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రమే క్రమంగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఇది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాసేపట్లో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. సో ఎవరవుతారు ఏంటి అనేది మనకు తేలబోతోంది. సో మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వాళ్ళంతా లోపలికి వెళ్తున్నారు. అంటే కార్పొరేటర్ అభ్యర్థులను తోలుకొని కేంద్ర మంత్రి బండి సంజయ్ లోపలికి వెళ్తున్న దృశ్యం మనం చూడొచ్చు. సో జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వారంతా లోపలికి అయితే వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం కార్పొరేటర్ అభ్యర్థులను మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. క్యాంప్ నుంచి నేరుగా వారందరినీ లోపలికి అంటే వెంటబెట్టుకొని బండి సంజయ్ వాహనం ముందు ఆయన వాహనం తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇంకా కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ
బీఆర్ఎస్ కానీ ఇంకా వాళ్ళు రాలేదు, కాసేపట్లో వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మాజీ మేయర్ సునీల్ రావు అలాగే ఇతర ముఖ్య నేతలంతా ముఖ్య కార్పొరేటర్లంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. కార్పొరేటర్లకు ఫుల్గా అంటే పూర్తిగా భద్రత ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే కనబడటం లేదు. సో ఒక గేటు నుంచి వస్తారనుకుంటే మరో గేటు నుంచి పోలీసులు చాలా వ్యూహాత్మకంగా లోపలికి పంపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఇది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన పరిస్థితి. ఒక బీజేపీ కార్పొరేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట దండం పెట్టి లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. సో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ బండి సంజయ్ వెంటబెట్టుకుని లోపలికి వచ్చారు. కాసేపట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు రాబోతున్నారు. ఇంకా కాంగ్రెస్కి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థులు రాలేదు. బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, ఎవరికి మద్దతు తెలిపే అవకాశం లేదన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తంగా బీజేపీ కార్పొరేటర్లు అయితే లోపలికి వెళ్లారు. కాసేపట్లో ముందుగా కార్పొరేటర్ల ప్రమాణం ఉంటుంది. సో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం అయితే కల్పిస్తోంది. సో ప్రస్తుత బలం చూస్తే మొత్తం 66 డివిజన్లలో బీజేపీ బీఫామ్ పైన 30 మందిని గెలిచింది. ఒకటి బండి సంజయ్కి సంబంధించిన ఎక్సాఫిషియో ఓటు కూడా ఉంటుంది. మొత్తం 3 ఎక్సాఫిషియో ఓట్లతో 69 సంఖ్యకు మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంటుంది. అయితే బీజేపీకి సంబంధించిన కొంతమంది ఇండిపెండెంట్లను కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి అయితే కనిపించింది. సో వారంతా లోపలికి వెళ్లారు. సో కాసేపట్లో ఇదైతే జరగబోతుంది. సో కరీంనగర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి కాసేపట్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.